కొంతమంది కావాలని కుట్రతో బీసీలు అవమానించాలని చెప్పి తక్కువ చేసి చూపించాలని చెప్పి కుట్రలతో చేసినటువంటి పన్నాగం ఇది. దేశం మొత్తం జనాభా పెరుగుతుంది ఎట్లా బీసీలది, ఇలా తగ్గుతుంది ఎట్లా? 2014కు ఇప్పటికీ ఎట్లా తగ్గిపోతుంది? ఎవరైనా కరోనాలో అందరూ చచ్చిపోయినరా? కోట్ల మంది చచ్చిపోయినరా? అందులో మీరే బీసీలు చచ్చినరా అని చెప్పడానికి ఉంది ఏమన్నా? అదో కారణం ఉంటుండే కానీ అట్లా జరిగింటే కూడా మీకు మళ్ళీ రీసర్వే చేయాలి ఖచ్చితంగా. 42% మేము అడిగేది యాక్చువల్గా రాజ్యాంగ ప్రకారం ఎంత ఉంటే అంత, కానీ మీరు 42 అన్నారు. ఇవ్వండి, దానికి తగ్గట్టు ఏ కారణాలు ఉన్నా మీ ప్రభుత్వమే బాధ్యత. ఖచ్చితంగా అందరూ గమనిస్తూ ఉన్నారు. చాలామంది బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీలే కాదు, ఓసీలో ఉన్నటువంటి చాలామంది కూడా ఇలాంటి అసమానత వీళ్ళు ఈ చర్యల వల్ల ముస్లింల జనాభా బీసీ అని చూపించి ముస్లింలకు బీసీలకు కొట్లాట పెట్టించేటువంటి కుట్ర, అవమానపరిచే కుట్ర, అనవసరమైనటువంటి ప్రశాంతమైన తెలంగాణలో కులాల మధ్య కొట్లాడుకునేటువంటి కుట్ర వీళ్ళు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ అల్లకల్లోలం చేయడానికి, కులాల మధ్య చిచ్చు పెట్టి కొట్లాడుకొని తన్నుకోవడానికి, అవమానపరచడానికి, ముస్లింలు బీసీలు కొట్లాడుకోవడానికి, మిగతా అన్ని కులాల అగ్రవర్గాలు బీసీలు కొట్లాడుకోవడానికి చిచ్చు పెట్టే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేసిండ్రు. మొత్తం టోటల్గా చులకన చేసి అబాస్పాలు చేసి పడేసారు. కష్టపడి 10 ఏళ్ళు కష్టపడినటువంటి మొత్తం కూడా అస్తవ్యస్తం చేసారు. బీసీ గురుకులాలు మొత్తం నాశనం అయినాయి. విద్యా వ్యవస్థ మొత్తం ఇది అయిపోయింది. మొత్తం టోటల్గా రైతులు మొత్తం నాశనం అయిపోయినారు. రైతులు రియల్ ఎస్టేట్లు చనిపోతున్నారు. మీరు సరి చేసుకోకుంటే ఖచ్చితంగా బయటి దేశాల్లో ప్రజలే తిరగబడ్డారు. ప్రజలే తిరగబడే రోజు వస్తుంది. శ్రీలంకలో ఎట్లా తిరగబడ్డారో, మిగతా దేశాలు చాలామంది దేశాలు ఎట్లా తిరగబడ్డారో, తెలంగాణలో కూడా తెలంగాణ ప్రజానీకం తిరగబడేటువంటి పరిస్థితి వస్తుంది. ఇట్లా అవమానాలు పరిచి ఇబ్బందులు పాలు చేసి అందరినీ నోరు కట్టేసి భయభ్రాంతులను గురి చేసి బడుగు బలహీన వర్గాలను అవమానపరిచి ఎస్సీల మధ్యలో బీసీల మధ్యలో ఓసీల మధ్యలో చుచ్చుపెట్టి కొట్లాట పెట్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తే తెలంగాణ తెచ్చినోళ్ళం ఊరుకోమని చెప్పి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.